చిగురించేలాగా నేను చేస్తాను. విజయం అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదమ్మా. అలాగే ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దంలో నువ్వు చేరుకున్న పాఠాలే మిమ్మల్ని రేపు ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తాయి కూడా. నువ్వు దేని గురించి కూడా ఫిర్యాదు చేయకుండా ఈ కష్టాలను దాటావు. కనుకనే ఇప్పుడు నిన్ను ఆపే శక్తి ఎవ్వరికీ కూడా లేదు. రాబోయే రోజుల్లో నీకు తెలియనటువంటి ఒక శక్తి తోడుగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుంది. నువ్వేదైనా అనుకోగానే అది జరిగిపోవడం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు కూడాను. మరి నిన్ను కించపరిచిన వారు కూడా నీ ఎదుగుదలను చూసి నూరెళ్ళబెడతారు. నీ లోపల ఉన్న అపారమైనటువంటి శక్తిని ప్రపంచానికి చూపే సమయం వచ్చేసింది. లేచి నిలబడు. నీ కలలను నువ్వు నిజం చేసుకో. ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదని నీకు అనిపించినా నా ఆశీస్సులు మాత్రం నీకు తప్పకుండా ఉంటాయని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుంచి నీ తలుపులు తెరుచుకుంటాయి. తలుపులు కూడా ఇది నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం అని గుర్తుపెట్టుకో. నువ్వు అలసిపోయినప్పుడల్లా ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. బాధపడినప్పుడల్లా ఈ బాబా నీకు తోడుగా ఉన్నానని నీకు తెలియపరుస్తూ ఉంటాను. నీ కళ్ళు ఎప్పుడూ కన్నీరు కారుస్తున్నప్పుడు ఈ సాయి నీ వెంటే ఉన్నానని నీకు నేను ఒక హెచ్చరికను కూడా ఇస్తూ ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులు నువ్వు గమనించు. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరమవుతున్నారు అంటే అది కూడా నీకు మంచిదే అని తప్పకుండా గుర్తుపెట్టుకో. ఒకరు నీ కష్టాన్ని అంటే ఏదైనా సరే నీ కష్టాన్ని గుర్తించకుండా కేవలం నీకు సంతోషాన్ని చూసి ఈర్ష్యపడే వ్యక్తులు నీ చుట్టూ ఎంతోమంది చేరి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు. నువ్వు భావించు ఏదైనా కానీ సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తప్పకుండా తెలుసుకో. ఒకరోజు ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా రేపటి రోజున మనసులో ఎలాంటి భారం నీకు ఉండదు. సంవత్సరాలుగా మోసినటువంటి బాధలన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచే నీ అదృష్టం అనేది తప్పకుండా మారుతుంది. ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు ఈ రోజు నీ తలుపు తట్టబోతున్నాయి. నిన్ను వదిలేసినటువంటి కష్టాలు నీ దగ్గరకు రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు కూడా నేను చేరనివ్వను. నీ లోపల నిజమైనటువంటి ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చో. నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్టు ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుందని గమనించుకో. నువ్వు ఒంటరివి కాదు, నేను నీతోనే ఉన్నాను అని నీకు పదే పదే చెప్తూ ఉన్నాను. ఈ దైవశక్తి నీకు ఎప్పటి వరకు అనుభవించిన ప్రతి క్షణం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంలాగా మారిపోతుంది. నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీకు రెట్టింపుగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఊహించిన సంపద, ఆనందం నీ సొంతమైపోతాయి. ఈ సందేశాన్ని కేవలం విని వదిలేయవద్దు. దీన్ని మనసులోకి తీసుకో. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన మాట గురించి చెప్పాలని ఉంది. నీ డబ్బు సమస్యలు ఇప్పటికే ఇలాగే ఉంటాయని భయపడ్డావుగా. నీ విధి చక్రం మార్చేస్తాను. ధనం